Welcome, friends. Nifty 50 chart. ఒకసారి చూద్దాం. డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్లయితే 15,448 ఆడ్ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ అయింది. దాని తర్వాత మనకి లో పాయింట్ వచ్చేసరికి 15,175 ఆడ్ లెవెల్స్. బట్ ప్రైస్ యాక్షన్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే కంప్లీట్ డోజీ ఫార్మేషన్ అయితే కనిపిస్తుంది. ఏ హ్యూజ్ డ్రాప్ మొమెంటమ్ క్యాండిల్, ఇంత పెద్ద క్యాండిల్ రీసెంట్గా అయితే ఎక్కడా లేదు. మనకి దాదాపుగా 4th మేనా ఉంది. దాని తర్వాత హైయెస్ట్ బిగ్గెస్ట్ సెల్లింగ్ క్యాండిల్, ఒక రకంగా క్రూషియల్ లెవెల్ని బ్రేక్ డౌన్ చేసిన క్యాండిల్ ఇది. హ్యూజ్ సెల్లింగ్ ప్రెషర్. దాని తర్వాత మనకు వచ్చేసరికి ఒక ఇండిసిషన్ క్యాండిల్ ఉంది. మేబీ కపుల్ ఆఫ్ డేస్ ఇండిసిషన్ తీసుకోవచ్చు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. అగైన్ ఏదైనా అప్ సైడ్ కావచ్చు, డౌన్ సైడ్ కావచ్చు, ఒక మొమెంటం అయితే రావచ్చు. ప్రస్తుతానికైతే ఒక ఇండిసిషన్ క్యాండిల్ ఫార్మేషన్ కనిపిస్తుంది. అదేవిధంగా మనం ఈరోజు ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేసుకుంటే ఫ్రెండ్స్, హ్యూజ్ గ్యాప్ డౌన్ జరిగింది. నిన్న ఒక స్ట్రాంగ్ సెల్లింగ్, ఎక్కడ కూడా మనకి స్ట్రాంగ్ రిట్రేస్మెంట్ లేకుండా కంటిన్యూస్గా సెల్లింగ్ జరుగుతూ వచ్చి ఈరోజు ఏంటంటే డైరెక్ట్ గ్యాప్ డౌన్ జరిగి ఈ లో అనేది ఆల్మోస్ట్ 80 అనుకోండి, 15,180 ఆడ్ లెవెల్ టచ్ అయిన తర్వాత మళ్ళీ ఏదైతే గ్యాప్ జరిగిందో ఆ గ్యాప్ని కంప్లీట్గా ఫిల్లింగ్ అయితే చేయగలిగింది. బట్ ఓవరాల్గా మనకి ఈ లెవెల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ రిజెక్షన్ కనిపిస్తుంది 15,400. ఇదంతా కూడా ఒక కంప్లీట్ జోన్ ఫ్రెండ్స్. సో లెట్ మీ మార్క్ ద జోన్. ఇది 10 minutes టైం ఫ్రేమ్. ఓకే, ఇది మనకి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ లాగా ఉంది. అదేవిధంగా డౌన్ సైడ్ వచ్చేసరికి మనకి ప్రైస్ యాక్షన్లో చూసుకున్నట్టయితే ఈ జోన్ అనేది కొద్దిగా సపోర్ట్ కనిపిస్తుంది. ఏది మన 10 minutes టైం ఫ్రేమ్లో. సో ఓవరాల్గా 15,400 15,070 మధ్య ఒక రెసిస్టెన్స్ జోన్ అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది. మనం కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ విక్ ఫార్మేషన్ కనిపిస్తుంది. మార్కెట్ ఏం చేసిందంటే బౌన్స్ అవడానికి ట్రై చేసింది 15,400 దగ్గర. బట్ అగైన్ సెల్లర్స్ వచ్చారు. బట్ ఈ రోజు ఏదైతే జరిగిందో గ్యాప్ డౌన్ జరిగిన తర్వాత కొంత షార్ట్ రికవరీ మార్కెట్లో క్లియర్గా మనం చూడొచ్చు. బట్ 15,400 రెస్పెక్ట్ లెవెల్స్ ఎప్పుడైతే రీచ్ అయిందో ఇమీడియట్గా సెల్లింగ్ అనేది రావడం జరిగింది. మళ్ళీ ఆల్మోస్ట్ ఒక 180 పాయింట్స్ అక్కడి నుంచి కూడా కిందకి రావడం. మళ్ళీ ఇది ఫస్ట్ అటెంప్ట్ అనుకోవచ్చు ఇది, అండ్ సెకండ్ అటెంప్ట్ అండ్ థర్డ్ అటెంప్ట్ కూడా మళ్ళీ ట్రై చేసింది. బట్ ఏంటంటే 15,380 ఆడ్ లెవెల్ ఎప్పుడైతే రీచ్ అయిందో ఇమీడియట్గా సెల్లింగ్ అనేది జరిగింది. బట్ ద వే మార్కెట్ అనేది హయ్యర్ లోస్ అనేది క్రియేట్ చేస్తుంది. సో అబ్జర్వ్ చేయాలి, ఒకవేళ మనకి ఏదన్నా ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫార్మేషన్ జరిగి అసెండింగ్ ట్రయాంగిల్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ జరిగితే మనకి ఇమీడియట్గా ఉన్న హడల్స్ 15,500 ఆడ్ లెవెల్స్, 550 500 ఆడ్ లెవెల్స్ మనకు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మోరోవర్ మనం డిమాండ్ సప్లైలో మనం చూసుకున్నట్టయితే ఈ జోన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ జోన్స్. ఈ జోన్ని మనకి బ్రేక్అవుట్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. 15,400 లెవెల్స్కి వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే క్లియర్గా సెల్లింగ్ అనేది చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనకి ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని నెక్స్ట్ ఉన్న స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి ఈ లెవెల్ ఫ్రెండ్స్. ఇది డిలీట్ చేసుకుందాం. ఇది డైలీ టైం ఫ్రేమ్లో మనం ఒక బిగ్గెస్ట్ సపోర్ట్ అనుకున్నాం, బట్ ఇట్స్ ఫెయిల్ అయింది. ఆ సపోర్ట్ని ఎటువంటి రెస్పెక్ట్ అనేది ఇవ్వలేదు. సో నవ్ ఏంటంటే వీ నీడ్ టు చేంజ్ అవర్ లెవెల్స్ అనమాట. దీస్ ఆర్ ద లెవెల్స్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫ్రెండ్స్, స్ట్రక్చరల్గా ప్రీవియస్గా ఈ లెవెల్కి వచ్చినప్పుడు ఏమైందంటే మనకి మల్టిపుల్ టైమ్స్ అనేది సపోర్ట్ తీసుకోవడం జరిగింది. 1 2 3 4 అండ్ 5 టైమ్స్. 5th టైం ఏంటంటే డైరెక్ట్ బ్రేక్ డౌన్ జరిగింది. సో ఎవరైనా సరే మనకి మల్టిపుల్ టైమ్స్ ఒక లెవెల్ సపోర్ట్ లాగా ఉండి అది బ్రేక్ డౌన్ జరిగిందంటే చాలామంది ఏంటంటే ఎప్పుడు సపోర్ట్ బ్రేక్ డౌన్ జరిగితే ఆ టైంలో నేను షార్ట్ చేయాలని చెప్పేసి వెయిట్ చేస్తుంటారు. మేబీ కొంతమంది మిస్ అయ్యి ఉండొచ్చు. బట్ అగైన్ ఏంటంటే మార్కెట్ ఒకవేళ ఈ రెసిస్టెన్స్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగి సక్సెస్ఫుల్గా క్లోజింగ్ ఇస్తే స్లోగా ఈ లెవెల్ దాకా వెళ్ళే అవకాశం ఉంది. బట్ ఇంత షార్ట్ టర్మ్లో మనం చెప్పలేం. ప్రస్తుతానికి ఏంటంటే మనం 15,400 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనపడుతూ ఉంది. ఓకే, దెన్ అగైన్ ఏంటంటే ఎప్పుడైతే మనకి 15,000 ఈ లెవెల్స్ వచ్చేసరికి
650 అనుకోండి. ఈ లెవెల్ ఎప్పుడైతే వస్తుందో మళ్ళీ సెల్ అటెంప్ట్ జరిగే అవకాశం ఉంది. అట్లీస్ట్ పుల్ బ్యాక్ కన్నా ఈ లెవెల్ దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. కంప్లీట్గా ట్రెండ్ రివర్సల్స్ కాకపోయినా ఈ లెవెల్ నుంచి కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా మార్కెట్ కాంటెక్స్ట్ అయితే మనకి హైయర్ లెవెల్కి వచ్చినప్పుడు చాలా స్కిల్గా గేమ్ ఆడారు ఈరోజు. హై లెవెల్కి వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే సెల్ చేస్తున్నారు, లో లెవెల్కి వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే బై చేస్తున్నారు. దిస్ ఈజ్ కాల్డ్ సైడ్ వేస్ మొమెంటం అంటాం. సో సైడ్ వేస్ మొమెంటంలో ఉన్నాం. అదేవిధంగా మనకి 15,400 ఆడ్ లెవెల్ అనేది క్లియర్గా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఈ లెవెల్స్ ఏదైతే మనం డ్రా చేసి పెట్టుకున్నామో ఇవి వాచ్ చేద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి ఒక బిగ్గర్ పిక్చర్లో ఒక ట్రెండ్ లైన్ కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్. లెట్ మీ చేంజ్ ద కలర్ ఆఫ్ బ్లాక్. ఓకే, ఇది డౌన్ సైడ్ ఒకవేళ బ్రేక్ డౌన్ జరిగితే మళ్ళీ ఈ జోన్ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే హైయర్ లోస్ ఫార్మేషన్, అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఒక హారిజెంటల్ గా రెసిస్టెన్స్ లెవెల్ అయితే ఈ పాయింట్స్ దగ్గర కనిపిస్తూ ఉంది. సో చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి డౌ జోన్స్ అండ్ డాక్స్ ఇవి కూడా ఏంటంటే హ్యూజ్ గా మార్కెట్ లో సెల్లింగ్ కనిపిస్తూ ఉన్నాయి. ఈవెన్ టుడే కూడా డౌ జోన్స్ మనం అబ్జర్వ్ చేస్తే అగైన్ 180 పాయింట్స్ డ్రాప్ లో ఉంది. సో ఓవరాల్ కాంటెక్స్ట్ అంత వీక్ గా ఉంది. సో బీ కేర్ఫుల్ విత్ యువర్ లాంగ్స్. అండ్ ఓవరాల్ సెంటిమెంట్ అనేది మనకి బెరిష్నెస్ అయితే మార్కెట్లోకి ఎంటర్ అయింది. అది ఫ్రెండ్స్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే యుఎస్ మార్కెట్స్ మండే క్లోజ్లో ఉంటాయి. సో కొద్దిగా వాలటిలిటీ తక్కువ ఉండొచ్చు. మేబీ మన ఈ స్ట్రాంగ్గా రికవరీ అనేది తీసుకున్నాయంటే చాలా షార్ప్గా కూడా వెళ్తాయి. ఎందుకంటే అక్కడ మార్కెట్ ఇన్ఫ్లుయెన్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఫర్ ద డే అట్లీస్ట్ మన ఒకవేళ రికవరీ మోడ్లో ఓపెన్ అవ్వాలి అనుకుంటే చాలా షార్ప్గా కూడా కొన్ని స్టాక్స్ మూవ్ అయ్యే అవకాశం ఉంది. సో స్టాక్ బేస్ చేసుకొని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మంచి స్ట్రాంగ్గా ఫండమెంటల్ ఉన్న స్టాక్స్ని డెఫినెట్గా ఏంటంటే లోవర్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. చూడండి, మార్కెట్ అనేది కంప్లీట్గా సైకిల్స్ బేస్ మీదే నడుస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా కంటిన్యూస్గా కిందకి వెళ్ళదు, అదేవిధంగా కంటిన్యూస్గా పైకి వెళ్ళదు. బట్ యాజ్ అన్ ఇన్వెస్టర్గా ఓకే ఏం చేయొచ్చు అంటే మనం మంచి ఫండమెంటల్ స్టాక్స్ లైక్ హెచ్డిఎఫ్సి కావచ్చు, టీసీఎస్ కావచ్చు, ఇన్ఫోసిస్, రిలయన్స్, విప్రో, ఓకే అండ్ మెనీ మోర్ స్టాక్స్ ఉన్నాయి. ఈవెన్ ఐసిఐసిఐ బ్యాంక్. ఒక డ్రాప్ జరిగినప్పుడు మనం ఏంటంటే వాటిని వాచ్ లిస్ట్లో పెట్టుకొని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఆ పద్ధతిలో వాటిని లాంగ్ టర్మ్ కోసం మనం యాడ్ చేసుకోవడం అనేది చాలా చాలా మంచి పద్ధతి అనమాట. సో మేబీ వన్ ఇయర్ కావచ్చు, హాఫ్ ఇయర్ కావచ్చు, ఈవెన్ కపుల్ ఆఫ్ ఇయర్స్ కావచ్చు. బట్ ఏదో ఒక మంచి టైంలో డెఫినెట్గా అగైన్ మళ్ళీ మంచి ర్యాలీ అయితే కనబరిచే అవకాశం ఉంది. ఆల్ టుగెదర్ దట్ ఈస్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. చూద్దాం, 2 days హాలిడేస్ ఉన్నాయి. ఇన్ బిట్వీన్ ఏంటంటే మనం ఒకరోజు లైవ్ అనేది సెషన్ కండక్ట్ చేసుకుందాం. సో దట్ మీరు ఏదైనా ఇంపార్టెంట్ స్టాక్స్ గురించి క్వైరీ అడగాలనుకుంటే యూ కెన్ ఆస్క్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.